ఓ అంజని తనయ హనుమయ్యా, నిన్నే నమ్మినామయ్యా. ఓ అంజని తనయ హనుమయ్యా, నిన్నే నమ్మినామయ్యా. నిరతము నీకు సేవలు చేతుము, మరువక వేగమే రావయ్యా. నిరతము నీకు సేవలు చేతుము, మరువక వేగమే రావయ్యా. నవరస భరితం నీ నామం, నవరస భరితం నీ నామం, అది ఏ మాకు అపురూపం. ఓ అంజని తనయ హనుమయ్యా, నిన్నే నమ్మినామయ్యా. భోగము వలదు భాగ్యము వలదు, నీ దయ మాపై ఉంచయ్యా. భోగము వలదు భాగ్యము వలదు, నీ దయ మాపై ఉంచయ్యా. అది ఏ మాకు వరమయ్యా, అది ఏ మాకు వరమయ్యా. మంచి బాటను నడుపయ్యా. ఓ అంజని తనయ హనుమయ్యా, నిన్నే నమ్మినామయ్యా. శ్రీరామునితో పోరాడితివి, యయాతి ప్రాణం కాచితివి. శ్రీరామునితో పోరాడితివి, యయాతి ప్రాణం కాచితివి. చరితను ఘనముగా చాటితివి, చరితను ఘనముగా చాటితివి. మహిమలు పొగడగ మాతరమా. ఓ అంజని తనయ హనుమయ్యా, నిన్నే నమ్మినామయ్యా. ఓ అంజని తనయ హనుమయ్యా, నిన్నే నమ్మినామయ్యా, నిన్నే నమ్మినామయ్యా, నిన్నే నమ్మినామయ్యా. పాటలను సినిమా స్టైల్లో ఎందుకు పాడుతున్నాము అంటే, మనం ఏ పాట విన్నా మనం దైవాన్ని స్మరించుకుంటూ పాడాలని సినిమా పాట స్టైల్లో పాటను పాడుతున్నామండి. అందరికీ మంచి పాటలు పాడుకోవాలని ఉంటుంది, కానీ సినిమా పాటల్ని అందరిలోనూ మనం పాడలేము. అదే సినిమా పాటని దైవభక్తితో పాడితే మన ఆశ కూడా తీరుతుంది, దైవ నామస్మరణ చేసుకున్నట్టు కూడా అవుతుంది. ప్రతినిత్యం దైవ నామస్మరణలో మెలికినట్టు అవుతుంది. కాబట్టి సినిమా పాట స్టైల్లో దేవుడి పాటలు పాడటం జరుగుతుంది.